వారాహి నవరాత్రులలో ఈరోజు రెండవ రోజు. ఈరోజు శ్రీ గాయత్రీదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం. మరి ఎంతో పవిత్రమైన, విశిష్టమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా సకల శుభాలు కలుగుతాయి. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. బుద్ధి తేజోవంతమవుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవలవర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని మన పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి ఉపాసన వలన బుద్ధి, తేజస్సు పెరుగుతుంది. గాయత్రి మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్నిస్తుంది. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. అమ్మవారి విశిష్టతను తెలిపి ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో అరుణుడు 10,000 సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడికి లోకాలన్నీ తప్పించిపోయాయి. దీంతో దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు అరుణుడికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు. అరుణ, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దానికతడు మృత్యువు లేని జీవనం కావాలి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యం. మరేదైనా వరం కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఇలా పలికాడు. చతురానన, మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కాని, శస్త్ర అస్త్రాల చేత కాని, స్త్రీ పురుషులలో ఎవరి చేత కాని, 2 కాలు గల ప్రాణి చేత కాని, 4 కాలు గల జంతువు చేత కాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కాని మరణం లేకుండా వరమివ్వమని కోరాడు. అప్పుడు బ్రహ్మ తదాస్తు అన్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యానముద్రలో ఉన్న పరమశివుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడు అని, అతడు గాయత్రీ జపాన్ని మానివేయడమో మర్చిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు. బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచన అనుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. తన దగ్గరికి వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసుడను కదా, మీరు దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేం పని, మీ రాకకు కారణమేంటి అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా, నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు. కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కాని శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు బృహస్పతి. ఈ మాటలు విన్న అరుణుడిలో దురాభిమానము, దురహంకారం విజృంభించాయి.
తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు అరుణుడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుడి వద్ద సెలవు తీసుకున్నాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు, దుర్బలుడు అయిపోయాడు. ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆ అమ్మవారు వారికి సాక్షాత్కరించింది. వరాభయ కరాశాంత కరుణామృత సాగర నానా భ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత అయిన జగన్మాతను చూసి, నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి నమః కమల పత్రాక్షి సర్వాదరే నమోస్తుతే భ్రమరైర్వేష్టిత యస్మాత్ భ్రామరీ యా తతస్పృత తస్యై దేవై నమో నిత్యం నిత్యమేవ నమో నమః అని పలు విధాలుగా ఆమెను ప్రార్థించగా ఆ అమ్మవారు వారి బాధలను తీర్చాలని సంకల్పించింది. అంతట పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోద చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోట్లాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుణ్ణి అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్ర అస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు 6 పాదాలు గల తుమ్మెద వల్ల మరణించాడు. తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందసాగారు. ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జనమేజయుడు గాయత్రీ దేవత గురించి ఇంకా వినాలనే ఆసక్తిని వ్యక్తం చేశాడు. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. గాయత్రి పరాశక్తి స్వరూపం. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సకల ఐశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రీ దేవతకి సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రీ మంత్రానికి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు. మొదటి 3 పాదాలు ఋగ్ యజుర్ సామవేదాల నుండి, 4వ పాదం అథర్వణ వేదం నుండి ఉద్భవించాయి. అందువల్లనే గాయత్రీ దేవతను వేద జననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి 3 పాదాల్లో 24 అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయం సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉండగాను, మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను, సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని మన పెద్దలు చెప్పారు. సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి. ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలిగారు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసి వృక్ష సమీపంలో, నదీ తీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం. ఈ మంత్రాన్ని శ్రద్ధతో, భక్తితో జపిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి. భూతప్రేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక. గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రీ మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వలన కలిగిన కరువు కాటకాలను నివారింపచేశాడు. ఆమె అనుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపురాశులను, షడ్రశోపేతమైన వంటకాలను, నానాలంకార వస్త్రమాల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంజుడు అయ్యాడు. కనుక జనమేజయ మహారాజా, గాయత్రి రూపాన్ని మనసులో భావించిన, ఆమెను పూజించిన, ఆమె మంత్రాన్ని జపించిన సర్వ అరిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి. గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగం పరిచి
రాక్షసుడు అయిన అరుణుడు దుర్గతి పాలయ్యాడు. గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోకపూజ్యుడు అయ్యాడు. కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దానిని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కాని స్వార్థంతో, అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు. ఈ విధంగా వ్యాసమహర్షి జనమేజయునకు గాయత్రి వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు.